లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలని అందరూ అంటారు. సో, బిలీవ్ యువర్ సెల్ఫ్ దెన్ వరల్డ్ బిలీవ్స్ యూ. మిమ్మల్ని మీరు నమ్మటం స్టార్ట్ చేస్తే అందరూ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. కొంతమందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకమే ఉండదు. ఎలా అంటే వాళ్ళని వాళ్ళు లో ఎస్టిమేట్ చేసుకుంటారు. ఎలా నేను ఇంతే, నాతోని ఏం కాదు అని ఇలా ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు కాన్ఫిడెన్స్ అనేది మన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అండ్ ఆ కాన్ఫిడెన్స్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హియర్ ఐ యామ్ చందు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ ట్రైనర్. ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి చాలా మొహమాటంగాను భయంగాను ఉండేవాడు. తనపై తనకు నమ్మకం చాలా తక్కువగా ఉండేది. ఆ పిల్లవాడికి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అండ్ బాగా వేయగలడు కూడా. అయితే ఆ టాలెంట్ని ఎవరికీ చూపించేవాడు కాదు. ఎందుకంటే ఏమన్నా అంటారేమో అన్న భయం. ఒకరోజు వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అయితే ఆ పిల్లవాడు డ్రాయింగ్ బాగా వేయగలిగిన ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో అన్న భయంతో. సో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికో లేదా నేచర్లో టైం స్పెండ్ చేయడానికో ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఈ పిల్లవాడు ఒక్కడే ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ టీచర్ వస్తుంది. ఏదో ఆలోచిస్తున్న అరుణ్ని గమనిస్తుంది. ఏమైంది అరుణ్ అని అడుగుతారు. ఏం లేదు టీచర్, నాకు డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, కానీ సరిగ్గా వేయగలనో లేదో అన్న భయం అని చెప్తాడు. అలా వేసినా అందరూ చూసి ఏమంటారో నవ్వుతారేమో అన్న భయం టీచర్ అని చెప్తారు. అయితే టీచర్ నాకు ఒక డ్రాయింగ్ వేసి ఇస్తావా, అది ఎవరికి కాదు నాకు మాత్రమే అని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు కొంచెం సేపు ఆలోచించి పచ్చని పొలాలు, బ్లూ స్కై, ఒక పెద్ద చెట్టు అండ్ ఆ చెట్టు కింద ఆడుకుంటున్న పిల్లలు ఆ డ్రాయింగ్ వేస్తారు. ఆ టీచర్ చూసి షాక్ అయి ఐట్స్ అమేజింగ్ అరుణ్, బాగా వేసావు అని తనని ఎంకరేజ్ చేస్తుంది. ఆ పిల్లవాడు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ కాన్ఫిడెంట్తో టీచర్ ఇది మా విలేజ్ అండ్ ఈ చెట్టు కింద ఆడుకుంటుంది నేను నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. అప్పుడు ఆ టీచర్ ఇది ఇప్పుడు నువ్వు చెప్పింది చూసావా, అది నిజమైన కాన్ఫిడెన్స్ అంటే. బిలీవ్ యువర్ సెల్ఫ్, దెన్ బిలీవ్ యువర్ ఎబిలిటీస్, దెన్ గివ్ బెస్ట్ ఎఫర్ట్స్. అప్పుడు నువ్వు నీ సక్సెస్ అవుతావు అని చెప్తుంది. ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన అరుణ్ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. పార్టిసిపేట్ చేయడమే కాకుండా విన్ అవుతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది అరుణ్ యొక్క విన్నింగ్ మాత్రమే కాదు, ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే తను భయాన్ని విడిచిపెట్టి తన టాలెంట్ని అందరికీ చూపిస్తాడు. దాని ద్వారా అప్పటి నుంచి తను ధైర్యంగా ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తాడు. దాని ద్వారా దాని కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. బిల్డ్ అవటమే కాకుండా తన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ అనేది చిన్న చిన్న అడుగులతో మొదలవుతుంది. నీలోని భయాలను దాటుకొని నీ స్కిల్ని నమ్మటం ద్వారా అరుణ్ లాగే నువ్వు కూడా నీ లైఫ్ని మార్చుకోగలవు. ఒకసారి ప్రయత్నించి చూడు, నువ్వేం సాధించగలవో తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైంది, మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని 3 ఈజీ స్టెప్స్ నేను మీకు తెలియజేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఫేస్ యువర్ ఫియర్స్ గ్రాడ్యువల్లీ. మీకు భయం కలిగించే సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళకండి. వాటిని చిన్న చిన్న స్టెప్స్గా ఫేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడాలని ఉంది, కానీ భయం వల్ల మాట్లాడలేకపోతున్నారు. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడండి. దెన్ స్లోలీ ఇంక్రీజ్ యువర్ ఆడియన్స్ సైజ్ అంటిల్ యువర్ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ గ్రూప్స్. దానివల్ల మీ భయం తగ్గుతుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ నెంబర్ 2, మెయింటైన్ ఐ కాంటాక్ట్. మనం ఎదుటి పర్సన్తో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ చేయాలి. కొంతమంది సైడ్కి చూస్తారు లేదా కిందకి చూస్తారు. ఇలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరగడం తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే తనకు తెలియకుండానే తనపై తనకు లో అనే ఫీలింగ్ తనకి ఫస్ట్ వచ్చేస్తుంది. సో మనం ఎదుటి పర్సన్తో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చేయాలి. దానివల్ల మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్స్. మనం ఎప్పుడూ కూడా మనం సపోర్ట్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేసే పర్సన్స్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అది ఎలా చేయాలంటే మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఆర్ మెంటర్స్ని మీరు తెలుసుకోగలగాలి. అండ్ ముఖ్యంగా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని దూరంగా ఉంచండి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రభావం మనపై చూపుతుంది. సో సపోర్టివ్ పీపుల్ మన వాల్యూని గుర్తు చేస్తారు, తెలియజేస్తారు. దానివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ 3 స్టెప్స్ గురించి తెలుసుకున్నారు. ఈ 3 స్టెప్స్ చాలా బేసిక్ స్టెప్స్. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అవడం స్టార్ట్ చేయండి. వింటే సరిపోదండి, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ 3 స్టెప్స్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో స్టార్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మడం వలన అందరూ కూడా మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ పాజిటివ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్. మీ లైఫ్లో మీరు ఏదైతే చేయాలనుకుని చేయలేకపోయిన సిచ్యువేషన్ ఏందో అది కామెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, do subscribe our channel.
థ్యాంక్ యూ. దిస్ ఈజ్ చందు సైనింగ్ అవుట్.